డోరేమోన్ మనం చిన్నప్పటి నుంచి చూసే యానిమే. మనం ఇప్పుడు డోరేమోన్ని చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? అసలు నోబితా ఎవరు? నోబితా ఎలా చనిపోయాడు? డోరేమోన్ ఎవరు? డోరేమోన్ నోబితా దగ్గరికి ఎలా వచ్చాడు అనే పూర్తి నోబితా స్టోరీని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ ఎరేస్ ద వీడియో. నోబితా ఒక హై స్కూల్ స్టూడెంట్. నోబితా 7th క్లాస్లోని ఏ సెక్షన్లో చదివేవాడు. నోబితాకి ఒక డిసార్డర్ ఉంది. ఆ డిసార్డర్ పేరు స్కైజోఫ్రేనియా. ఈ డిసార్డర్ మన ఆలోచనల్ని, బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డ్రీమ్స్కి రియాలిటీకి మధ్య కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తుంది. ఈ డిసార్డర్ వల్ల నోబితా ఫ్రెండ్స్ కూడా నోబితాని దూరం పెట్టేవాళ్ళు. దానివల్ల నోబితా ఎప్పుడూ లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. అందువల్ల ఎక్కువగా నిద్రపోయేవాడు. ఒక్కొక్కసారి క్లాస్లోనే నిద్రపోయేవాడు. ఆ లోన్లీనెస్ వల్ల నోబితా డోరేమోన్ అనే క్యారెక్టర్ని తనకు తెలియకుండానే ఇమాజిన్ చేసుకునేవాడు. డోరేమోన్ వచ్చిన తర్వాత నోబితాకి చాలా హ్యాపీనెస్ దొరికింది. నోబితా డోరేమోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేవాడు మరియు డోరేమోన్ గ్యాడ్జెట్స్తో రోజంతా ఆడుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత నోబితా పేరెంట్స్ నోబితా బిహేవియర్ని చూసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ ఏమని చెప్పాడంటే, మీ అబ్బాయికి లోన్లీనెస్ వల్ల డోరేమోన్ అనే క్యారెక్టర్ కనిపిస్తుంది, దానివల్లనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత నోబితాకి డోరేమోన్ కనిపించడం లేదు. ఇన్ని రోజులుగా గడిపిన మెమరీస్ గుర్తుకొచ్చి ఇక డోరేమోన్ లేడు, ఇకపైన రాడు అనే బాధతో నోబితా వాళ్ళ నాన్న గన్తో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. జపనీస్ కామిక్ బుక్ రైటర్ ఫుజికో ఫుజియో ఈ నోబితా స్టోరీ విని డోరేమోన్ యానిమే యొక్క ఫస్ట్ ఎపిసోడ్ ఏప్రిల్ 2, 1979న రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొత్తలోనే బాగా ఫేమస్ అవడంతో దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు మనం చూసే డోరేమోన్ అదే.